నమస్తే అండి. నమస్తే అండి. భారతదేశంలో మెయిన్‌గా 2 స్టేట్స్‌లలో ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఉందని అంటున్నారు. చాలా దగ్గర కూడా మనకి నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ చాలా సమృద్ధిగా ఉంది అని చెప్పారు. ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది అంటున్నారు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఆఫ్టర్ ఎలక్షన్స్. మరి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్స్ తర్వాత కదా ఇప్పటికి కూడా మనకి రేట్స్ పెరగవు. ఇదే రేట్స్ కంటిన్యూ అవుతాయి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అవును. ఇదంతా ఫేక్ స్ప్రెడ్ చేస్తుర్రు పెట్రోల్ అది ఇది అని. అండ్ ఇంకా వన్ థింగ్ ఏంటంటే ఆహ్, ఆయిల్ రేట్, పెట్రోల్ రేట్ అండ్ గ్యాస్ రేట్ ఇవన్నీ పెంచి పడేస్తున్నారు. అంటే ఏదేది మెయిన్ మనకు రిక్వైర్మెంటో దాని మీదనే కొడితే పబ్లిక్ ఎట్లా బతకాలి ఫస్ట్ థింగ్? ఎట్లా బతుకుతారు గూడా. సో, మీరు పబ్లిక్ గురించి ఆలోచించాలి. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు గవర్నమెంట్ పబ్లిక్‌కి ఎఫెక్ట్ అయ్యేదాకా ఉండొద్దు. కొన్ని అండ్ పెట్రోల్ పంపులు ఆల్రెడీ బంద్ అయితున్నాయి స్టాక్ లేక. మరి ఎందుకు బంద్ ఆ! చేస్తున్నారు? ప్రజలారా ప్లీజ్ అప్రమత్తంగా ఉండండి. అట్లా అని పెట్రోల్ బంకులల్లనే నిద్రపోకుర్రి. ఎందుకంటే జస్ట్ ఈ ఫేక్ ఎందుకు మనం ఎక్కువ రేట్లు స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ గురించి ఎట్లా అల్లాడిచ్చిర్రో అట్ ద సేమ్ టైమ్ దీని గురించి కూడా అట్లనే చేస్తుర్రు. పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ కాదు, ఇక్కడ డీలర్సే అని ఇంకొక మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత కాస్ట్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నారు. ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పత్తాపారాలన్నీ చేస్తుంది మధ్య వ్యక్తులు, గవర్నమెంట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు కదా, ఆయన నుంచి ఏ ఒక్కటి కూడా తినలే. గ్యాస్ తినలే, నేనైతే తినలే, మరి మీరు విన్నర్ కావచ్చు. నేనైతే తినలే, గ్యాస్ తినలేను, పెట్రోల్ తినలేదు, ఇంకేది తినలేదు.